మురళీ మోహన్ చౌదరి ఆయన గారి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనేసి అనిపిస్తుంది. కానీ ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పుకోక తప్పట్లేదు. అంత పెద్ద వ్యక్తి ఆయన. సినీ ఇండస్ట్రీలో అనేక పాత్రలు పోషించాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతూ అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉంటాడు. ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించి ఒక మాట మాట్లాడు. ఆయన గారిని ఎవరైనా పిలిచినా లేకపోతే ఈయనే వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడతా ఉంటాడు. మామూలు కూడా కాదు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మురళీమోహన్ చౌదరి గారి గురించి ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిజంగానే గొప్ప వ్యక్తి. ఆయన కష్టపడి పైకి వచ్చాడు. గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, గొప్ప రాజకీయ నాయకుడు, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. దాంట్లోనే నో డౌట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది టాలీవుడ్ నుంచి నిర్మాతలు వెళ్ళి సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడారు. మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్తే పెట్టాడు, దండం పెట్టాడు అని చెప్పేసి ఇంకొంతమంది దాన్ని బాగా వాడుకున్నారు. మామూలు కూడా కాదు. దానివల్ల ఒక పార్టీకి, ఒక వర్గానికి బాగానే లబ్ధి అయితే చేకూరింది. తర్వాత ఈ మురళీమోహన్ చౌదరి గారు ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మా నిర్మాతలను అవమానించారు, గేటు దగ్గర కూడా కారు రానివ్వలేదు, నడిపించుకుంటూ వెళ్ళారు, దండం పెట్టించుకున్నాడు. ఎంత అహంకారం! అబ్బో, నా సాధారణంగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. మీరందరూ కూడా విన్నారు, మీకు అందరూ కూడా తెలుసు. మొన్న ఇదే నిర్మాతలు కొంతమంది సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద తలకాయలంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు. కలిసినప్పుడు అక్కడ ఎంత ఘోర అవమానం జరిగిందో కూడా మనందరం కూడా చూసాం. ఈవెన్ ఆయన ఇంట్లో కూడా పిలిపించలే. బయట వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఎక్కడో ఒక పార్కులో కూర్చోబెట్టి మాట్లాడేశాడు. ఆయన కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అసలు ఆ స్టైలే వేరు. అవి కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ అయినా కూడా మనం చూసాం. ఆ విధంగా అవమానించారని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా, ఏమీ అనకపోయినా అన్నట్టు ఏదో వీళ్ళే క్రియేట్ చేసుకొని ఏ విధంగా అయితే అబాండాలు వేశారో, ఎస్పెషల్ చెప్పాలంటే ఈ మురళీమోహన్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు కూడా నిర్మాతలు చేతులు కట్టుకొని చాలా రకరకాలుగా ఉన్నారు కదా. మరి దాని గురించి ఎందుకు స్పందించలేదు మురళీమోహన్ గారు? ఎందుకు మాట్లాడలే? మురళీమోహన్ గారు ఆయన్ని ఒక వ్యక్తి ఫోన్లో పలకరించారు. రీసెంట్గా ఈరోజు నిన్న ఫోన్లో పలకరించారు. మురళీమోహన్ గారి మీద చాలా అభిమానం ఎక్కువ. ఆయనకి చాలా అభిమానం, బీభత్సమైనటువంటి అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అభిమాని, ఆయన ఫ్యాన్ అనేసి కూడా చెప్పుకోవాలి. ఆయన మురళీమోహన్ గారికి ఫోన్ చేసి, సార్ నా పేరు మనోహర్, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద భలే మాట్లాడారు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా మాట్లాడతారా లేదా అనేసి ప్రశ్నించాడు. దానికి మురళీమోహన్ గారు పాపం ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైలెంట్గా ఉంటాడు, రేవంత్ రెడ్డి గారి మీద సైలెంట్గా ఉంటాడు అనేసి సెటైర్లు కూడా బీభత్సంగా వెళ్తున్నాయి. బాగా పలకరించేది మాత్రం. అంటే మురళీమోహన్ గారి డబుల్ స్టాండ్ ఏ విధంగా ఉంది అనేసి ఒకసారి మీరందరూ కూడా వినాలి కదా. ఆయన ఎందుకు ఫోన్ చేశాడు, ఆయన ఫోన్ చేసి ఏం ప్రశ్నలు వేశాడు, మురళీమోహన్ గారు ఏం సమాధానం చెప్పారో మీరందరూ కూడా ఒకసారి వినండి, చాలా బాగుంటుంది. నమస్తే సార్, నా పేరు మనోహర్ అండి. సార్, చిన్న ఇదండి, మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నిర్మాతలంతా వెళ్ళారు కదా సార్, వాటి మీద మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఏమన్నా ఇచ్చారండి? దాని మీద అంటే జగన్ గారి మీద అప్పుడు
కొద్దిగా డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పారు కదా. ఆ? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సినిమా వాళ్ళని అన్నారు కదా అప్పుడు. అవును, అవునండి. అంటే అది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఇల్ ట్రీట్ చేయటమే కదా సార్ అది. నాకు అవన్నీ నాకు సంబంధం లేదండి. ఇప్పుడు సినిమాల్లో గురించి నేను కొద్దిగా ఆలోచించట్లేదు, సినిమాల్లో లేను కూడా ఇప్పుడు. కరెక్టేనండి, కానీ మీరు ఇంటర్వ్యూస్ మాత్రం ఇస్తానే ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. వ్యతిరేకంగా అంటే ఉన్నాయి చెప్తాను, కానీ ఎప్పుడైనా నేను వ్యతిరేకంగానే ఆయన నా పార్టీ కదని లేనిపోయి నేను చెప్పను. అదే అలా కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడట్లేదు మరి ఇప్పుడు? రేవంత్ రెడ్డి గారితో ఇది ఏం జరిగిందని వాళ్ళు గార్డెన్లో కూర్చోబెట్టారు కదా సార్, తీసుకెళ్లి లాన్లో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారు. ఏమండి, నాకు అవన్నీ తెలియదు, నా బిజీలో నేనున్నాను. నన్ను ప్లీజ్ లీవ్ మీ. ఓకే అండి, నాకు సంబంధం లేదండి. ఓకే, సరే సరే.